హలో అండి, వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు సింపుల్గా ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇది చాలా సింపుల్, ఏ హడావిడి లేకుండా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. టిఫిన్స్ ఏమి తోచినప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అందుకోసం ముందుగా ఒక మిక్సీ గిన్నెలో ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా లైట్గా వేయించుకోవాలండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ టమోటా తీసుకొని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. టమోటా మరీ పేస్ట్గా ఉడకాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం అలా తుంచితే అలా కట్ అయిపోతే చాలండి, ఉడికిపోయినట్టేను. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను వేసి వేయించుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడే ఇది కొంచెం వేగిన తర్వాత ఇలా ఆయిల్ పైన తేలుతూ ఉంటుంది. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు ఇలాంటి హోల్స్ ఉన్న ఒక గిన్నె తీసుకొని లేదంటే జల్లెడ కానీ తీసుకొని బొరుగులు పోసి అందులోకి ఒకసారి జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల అందులో ఏమన్నా డస్ట్ ఉంటే అది రాలిపోతుంది. ఇప్పుడు ఇలా జల్లించుకున్న బొరుగుల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలాగే మిగిలిన బొరుగులన్నిటినీ కూడా జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బొరుగులు మునిగేంత వరకు కొన్ని వాటర్ పోసి ఒకసారి వాష్ చేసుకోవాలండి. తర్వాత వీటిని ఆ వాటర్ మొత్తం పోయేలాగా గట్టిగా పిండేసుకోవాలండి. ఇలాగన్నమాట. ఇలా గట్టిగా వాటర్ పిండేసుకున్న బొరుగులు మొత్తాన్ని పోపులోకి వేసుకోవాలండి. అలాగే మిగిలిన బొరుగుల్ని కూడా వాటర్ మొత్తం గట్టిగా పిండేసి ఈ పోపులోకి యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే. ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీరని తీసుకొని ఇలా తుంచేసుకొని యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే ఉగ్గాని రెడీ. చాలా బాగుంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.